క్రీస్తునందున్న స్థానిక సంఘ పెద్దలకు, సంఘంలో ఉన్న దైవ సేవకులకు, ఈ కుడిగకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని వాక్యమును చదువుకొని కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ వచనాలు మనం చదువుకుందాం ప్రియులారా. తీతు పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా అమ్మ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమైన కుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. హోత్రమందినలో మీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న జీవము గల మీ సంఘమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సంఘములో ఉన్న దైవ సేవకులు, పెద్దలు, పరిశుద్ధులు, మీ బిడ్డల కుటుంబాలన్నిటిని బట్టి స్తోత్రములు నిండారులుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయి ప్రభువా. ఈ సమయమందు మీ పాద సన్నిధికి చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రములు నిండారులుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయి ప్రభువా. మీ దాసులు దైవ సేవకులు జానాయన్న గారు, అక్కగారు ప్రభువా మరి కడప వెళ్ళి ఉంటుండగా జ్యోతి విషయమై కృప చూపమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేతండి. మీరే మీ వాస్తవత గల గాయపరచవనస్తముతో ముట్టి మంచి ఆరోగ్యం ఇచ్చి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయి ప్రభువా. ఈ సమయమందు నీ పాద సన్నిధిలో ఉన్న నీ బిడలమైన మమ్మును కరుణించి నువ్వు మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తోత్రములు. చదువుకున్న వాక్య భాగము ద్వారా నువ్వే నీ ఆత్మచేత నీ వాక్యం ద్వారా నీ బిడలమైన మాతో మాట్లాడమని, నీ పక్షాన నీ సన్నిధిలో నిలుచున్న మనుషుణ్ణి మరుగుపరచుమని, నీ ప్రేమైన కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించుకొని ప్రార్థించుకొని అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రేమైన పెద్దలారా, సహోదరి సోదరులారా, ఈ సమయంలో మనము చదువుకున్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే, మనం చదువుకున్న వాక్య భాగంలో భక్తిని గురించి, భక్తిహీనతను గురించి వ్రాయబడి ఉంది. ఈ 2 వచన భాగాలు గమనిస్తే 12వ వచనం మొదటి పంక్తిలో భక్తిహీనతను గురించి వ్రాయబడింది. 13వ వచనం చివరి పంక్తిలో భక్తిని గురించి వ్రాయబడింది. మధ్యలో చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఈ సమయమందు భక్తిని గూర్చిన సంగతులు దైవ గ్రంథములో మనం గమనిద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షింపబడిన దేవుని పిల్లలమైన మనకు దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, దేవుని పిల్లలమైన మనము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా
భక్తిహీనతను విసర్జించి భక్తితో బ్రతకండి అని చెబుతూ ఉంది. అవును ప్రియులారా, విశ్వాసులమైన మనము భక్తిహీనతను విసర్జించాలి. ఇది దేవుని వాక్యం మనకు చెప్పే మాట. భక్తిహీనతను విసర్జించి భక్తితో బ్రతకాలి అని దేవుని వాక్యం చెప్తుందండి. మంచిది ప్రియులారా, దేవుడు వాక్యము ద్వారా భక్తిహీనతను విసర్జించి భక్తితో బ్రతకండి అని ఎందుకు చెప్తున్నాడంటే మన మేలు కొరకే. అవునయ్యా, అమ్మా, విశ్వాసులమైన మనము భక్తిహీనతను విసర్జించి భక్తితో బ్రతికితే మనకు మేలుంది. ఈ సత్యాలు దైవ గ్రంథంలో మనం గమనిస్తాం. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము భక్తితో బ్రతికితే నిజంగా మేలు ఉందండి. ఆ సంగతిలో దైవ గ్రంథంలో కొన్నింటిని మనం గమనిద్దాం. మొదటిగా దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం 41వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయము వచనం 41 చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయము 41వ వచనాన్ని మనము చదువుకుంటే, నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశింపుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక అన్నాడు. భక్తులకు ఏముందంటయ్యా? ఏముందంట? గమనిస్తున్నారా దేవుని వాక్యాన్ని? నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక అంటున్నాడు. చూడండి. అవును ప్రియులారా, దేవుని యందు భక్తి కలిగి జీవించుట ద్వారా విశ్వాసులమైన మనకు మేలు ఉన్నది. విశ్వాసులమైన మనము భక్తితో ఈ లోకములో జీవిస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు. అవును ప్రియులారా, మనకు మేలు కలగాలి అంటే విశ్వాసులమైన మనము భక్తి కలిగి జీవించాలి. అందును బట్టి దేవుడు మనకు మేలు చేస్తాడు. అది మొదటిది. మరొక సంగతిని దైవ గ్రంథంలో మనం గమనిస్తాం. చూడండి. 37వ కీర్తన 28వ చరణాన్ని చదువుకుందాం. భక్తి కలిగి జీవించడం వలన దేవుడు మనకు మేలు చేస్తాడు. రెండవదిగా 37వ కీర్తన 28వ చరణాన్ని చదువుకుందాం. 37వ కీర్తన 28వ చరణాన్ని మనము గమనిస్తే, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు అన్నాడు. మనము భక్తి కలిగి జీవించడం వలన దేవుడు మనలను విడవడు. అవును ప్రియులారా, విశ్వాసులమైన మనము భక్తి కలిగి ఈ లోకములో జీవిస్తే
భక్తి కలిగి జీవించే వారిని దేవుడు ఏం చేయడు? విడవడు, అంటే విడిచిపెట్టడండి. వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు. అవునండి, భక్తి జీవితంలో విశ్వాసులమైన మనకు కాపుదల ఉంది. దేవుని ఎదుట మనము భక్తి కలిగి జీవిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడండి. అందుకే రాయబడింది, ఆయన తన భక్తులను విడవడు. ఎంత మేలుందో చూడండి. వారి ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు. అవునండి, భక్తి కలిగి జీవించడం వలన ఇంత దీవెన ఉన్నది. ఇది రెండవ విషయం. మరొక సంగతిని దైవ గ్రంథములో మనం గమనిస్తాం చూడండి. 85వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుందాం. ఇదే కీర్తనల గ్రంథములోనే 85వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవినబెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. చాలు. విశ్వాసులమైన మనము భక్తి కలిగి జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకు శుభవచనము సెలవిస్తాడు. అంటే భక్తి కలిగి జీవించడం వలన మనము శుభం పొందుకుంటాం. అవును ప్రియులారా, భక్తి కలిగి జీవించడం వలన మనకు దేవుని నుండి శుభము కలుగుతుంది. శుభము కలుగుతుందండి. భక్తి గల జీవితం విశ్వాసికి శుభ సూచకం. శుభం కలుగుతుంది ప్రియులారా. మరొక విషయాన్ని దైవ గ్రంథంలో మనం గమనిస్తాం చూడండి. క్రొత్త నిబంధన గ్రంథములో అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 9వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును అన్నాడు. అయ్యా గమనిస్తున్నారా దేవుని వాక్యం? అమ్మ గమనిస్తున్నారా? విశ్వాసులమైన మనము దేవుని ఎదుట భక్తి గల జీవితాన్ని జీవించడం వలన 4వదిగా దేవుడు ఏం చేస్తాడు? శోధనలో నుండి తప్పిస్తాడు. అవును ప్రియులారా, దేవుని యందు భక్తి కలిగి జీవించే వారిని శోధనలో నుండి తప్పిస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఎవరితో? రక్షింపబడిన దేవుని పిల్లలమైన మనతో. తీతు పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలలో భక్తి కలిగి జీవించండి అని చెప్తున్నాడు. నిజంగా విశ్వాసులమైన మనము భక్తి కలిగి జీవిస్తే దేవుడు ఇటువంటి మేళ్ళు మనకు చేస్తాడు. నిజంగా విశ్వాసులమైన మనము దేవుని మేలు పొందాలి అంటే మనము భక్తి గల జీవితాన్ని జీవించాలి. మంచిది. అట్లయితే అసలు భక్తి అంటే ఏంది? ఇది కదా మనకు తెలియాల్సింది. భక్తి అంటే ఏందో తెలియకుండా ఎట్లా జీవిస్తాం మనం? అంతే కదయ్యా ఏమ్మా? భక్తి కలిగి జీవిస్తే దేవుని మేళ్ళు పొందుతాం. అయితే భక్తి అంటే ఏంది? ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. భక్తి అంటే ఏదో ఆ విషయాన్ని దేవుడు తన గ్రంథములో వ్రాయించాడు. దైవ గ్రంథములో 119వ కీర్తన 53వ చరణములో
ఆ సత్యాన్ని మనం గమనిస్తామండి. భక్తి అంటే ఏమిటిది? ఈ సత్యాన్ని 119వ కీర్తన 53వ చరణములో భక్తి అంటే ఏమిటిదో ఆ సత్యాన్ని మనం గమనిస్తాం. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది అన్నాడు. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే భక్తి అంటే ఏందో మనకు అర్థమవుతుంది. ఏమన్నాడు? నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులు అన్నాడు. అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుంటారో వారే భక్తులు. అదే రహస్యం. వాస్తవంగా మనం ఏమనుకుంటాం? భక్తులు అంటే ప్రార్థన చేసుకోవడం భక్తి అనుకుంటాం, పాటలు పాడడం భక్తి అనుకుంటాం, వాక్యం చదువుకోవడం భక్తి అనుకుంటాం, వాక్యం వినడం భక్తి అనుకుంటాం, వాక్యం చెప్పడం భక్తి అనుకుంటాం, ఆరాధనకు రావడం, ప్రభువును ఆరాధించడం భక్తి అని అనుకుంటాం. మంచిదే, అవన్నీ భక్తి కార్యాలే. అయితే భక్తి అనగా అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా దేవుని వాక్య ప్రకారంగా నడవడమే భక్తి. అదేనండి రహస్యం. ప్రియులారా, విశ్వాసులమైన మనము దేవుని వాక్య ప్రకారంగా నడవకుండా ఇంకా మనం చెప్పుకోవచ్చు. రాజారావు సార్ అంటుంటారు కదా, ఉన్నది ఉన్నట్లంటే ఉన్న ఊరు ఆచిరాదంటాడు. ప్రియులారా, దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోకుండా మనము ప్రార్థించినా, పాటలు పాడినా, వాక్యము చదివినా, వాక్యము చెప్పినా, ఆరాధించినా దేవుని ఎదుట మాత్రం భక్తులుగా కనబడం. నిజంగా దేవుని ఎదుట భక్తి గలవారు ఎవరు అంటే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా దేవుడు చెప్పినట్లుగా నడుచుకునేవారే భక్తులు. అటువంటి వారికే దేవుని యొక్క దీవెన. అదండి వాక్యంలో ఉన్న సత్యం. అవును ప్రియులారా, రక్షింపబడిన దేవుని పిల్లలమైన మనము దేవుని వాక్యమును విడిచి నడుచుకొనకూడదు. దేవుని వాక్య ప్రకారంగా మనము నడుచుకోవాలి. దేవుని వాక్య ప్రకారంగా నడుచుకున్నప్పుడే మనము దేవుని ఎదుట భక్తిగల మారమవుతాం. అందును బట్టి దేవుని దీవెనకు పాత్రులమవుతాం. మంచిది ప్రియులారా, తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనములో మొదటి పంక్తిలో ఏమన్నాడు? మీరు భక్తిహీనతను విసర్జించి అన్నాడు. అయ్యా గమనించాలి, అమ్మ గమనించాలి. భక్తిహీనతను ఏం చేయమన్నాడు? విసర్జించమన్నాడు. సరే, భక్తిహీనత అంటే ఏంది? భక్తిహీనత అంటే ఏమిటిది? ఇదే వచనమే ఇంకా ఆన్సర్, జవాబు అదే. 119వ కీర్తన 53వ చరణమే భక్తిహీనత అంటే ఏందో మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులు అన్నారు. చూడండి, అంతే. దేవుని వాక్య ప్రకారంగా కాకుండా దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోకపోవడమే భక్తిహీనత. అయితే మీరు భక్తిహీనతను విసర్జించండి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ప్రియులారా, మన మేలు కొరకేనండి. నిజంగా
మనము భక్తిహీనతను విసర్జించకపోతే మేలు ఉండదండి, మేలు ఉండదు. దేవుని వాక్య ప్రకారంగా నడవకపోతే మేలు ఉండదు. దేవుని వాక్య ప్రకారంగా నడవకపోవడమే భక్తిహీనత కదా. సరే, భక్తిహీనంగా జీవిస్తే ఏం కలుగుతుంది? ఈ సత్యాలు కూడా దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు. చూడండి, ఇప్పుడు సామెతల గ్రంథం 15:29 చదువుతారయ్యా. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు చాలు. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు అంటే మనము దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి నడుచుకుంటే దేవుడు ఏమవుతాడు? దూరమవుతాడు. భక్తిహీనతలో ఎంత ప్రమాదం ఉందో చూడండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? తీతు పత్రిక 2:12 ఏమంటున్నాడు? మీరు భక్తిహీనతను విసర్జించండి అంటున్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే భక్తిహీనతలో విశ్వాసులకు మేలు లేదు. అవును ప్రియులారా, సామెతల గ్రంథం 15:29లో భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. మనము దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి నడుచుకుంటే దేవుడేమవుతాడు? మనకు దూరమైపోతాడు. దూరమవుతాడండి. దేవుడు మనకు దూరము కాకుండా దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మనము దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి నడుచుకోకూడదు. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి నడుచుకోవడమే భక్తిహీనత. అవును ప్రియులారా, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి మన సొంత ఆలోచనల ప్రకారంగా నడుచుకొనటం వలన దేవుడు మనకేమవుతాడయ్యా? ఏమ్మా? దూరమవుతాడు. అది ఒకటి. మరొక విషయాన్ని కూడా దైవ గ్రంథంలో మనం గమనిస్తాం. చూడండి, యెషయా గ్రంథం 57:20 చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం వచనం 20 చదువుకుందాం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు మైలను దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు అని రాయబడింది. ప్రియులారా, భక్తిహీనతను గురించి రెండవదిగా మనం గమనిస్తే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనములో భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అన్నాడు. ప్రియులారా, ఆ సముద్రాన్ని మీలో ఎంతమంది చూశారో నాకు తెలియదు, కానీ నేనైతే చూశానండి. నేను తర్వాత జానన్న మేమందరం విశాఖపట్నం మీటింగులకు వెళ్ళాం కాబట్టి జానన్న మేమంతా సముద్రాన్ని చూసాం. ఆ చీరాలకు మీటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా చూసింటారు. సరే, మొత్తానికి వచ్చేసి సముద్రము ఎప్పుడు నిమ్మలంగా ఉండదు. అది సముద్రము పగులు నిమ్మలంగా ఉండదు, రాత్రి కూడా నిమ్మలంగా ఉండదు. పెద్ద పెద్ద అలలు ఉంటుందండి. రాత్రిపూట నిమ్మలంగా ఉండదు, పగటిపూట నిమ్మలంగా ఉండదు, ఎప్పుడు కదులుతూ ఉంటుంది. అట్లయితే దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోకుండా భక్తిహీనతలో జీవిస్తే భక్తిహీనతలో జీవించే వారికి నెమ్మది ఉండదు. అవును ప్రియులారా, దేవుని వాక్యమును విడిచిపెట్టి జీవించే వారికి నెమ్మది ఉండదండి, నెమ్మది ఉండదు. అందుకే భక్తిహీనులను దేవుడు దేనికి పోల్చాడు? సముద్రానికి పోల్చాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు.
అన్నాడు. అవును ప్రియులారా, దేవుని వాక్య ప్రకారంగా జీవించకపోవడం వలన మనకు నెమ్మది ఉండదయ్యా. అమ్మా, నెమ్మది ఉండదు. భక్తిహీనత నెమ్మది లేకుండా చేస్తుంది. దేవుని వాక్యమును విడిచి నడుచుకొనుట వలన నెమ్మది లేకుండా పోతుందయ్యా. అమ్మా, నెమ్మది ఉండదు. భక్తిహీనమైన జీవితంలో నెమ్మది ఉండదండి, నెమ్మది ఉండదు. అలాగుననే మరొక మాట దైవ గ్రంథంలో మనం గమనిస్తే, ప్రియులారా, ఇది ఏదో భయపెట్టాలని కాదు, కానీ దేవుని వాక్యములో ఉన్న సత్యాలు మనము గమనించి దేవుని వాక్య సత్యాన్ని తెలుసుకొని దేవుని వాక్య ప్రకారంగా నడుచుకొని భక్తి కలిగి జీవించి దేవుని దీవెన పొందుకోవాలనే భక్తిని గురించిన సత్యాలు, భక్తిహీనతను గురించిన సత్యాలు మనం గమనిస్తున్నామండి. ప్రియులారా, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో మరి ఒక మాట మనం గమనిస్తామండి. భక్తిహీనతలో ఎంత ప్రమాదం ఉందో ఆ సంగతి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తాం. చదువుతారయ్యా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. భక్తిహీనులు పాడై లేకపోదురు. ఎంత ప్రమాదమో చూడండి. అమ్మా, గమనించండి. అయ్యా, గమనించండి. భక్తిహీనమైన జీవితములో ఎంత ప్రమాదం ఉందో గమనించండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో దేవుడు చెప్తున్నాడు, భక్తిహీనులు పాడై లేకపోవుదురు. ఎంత ప్రమాదం ఉందో చూడండి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు భక్తిహీనతను విసర్జించండి. అంటే దేవుని వాక్య ప్రకారంగా నడవకుండా ఉండడం విసర్జించండి. దేవుని వాక్య ప్రకారంగా నడవకపోవడమే భక్తిహీనత. మామూలుగా మనం ఏమనుకుంటాం, ఇట్లా దేవుని యందు విశ్వాసం ఉంచి మరి ప్రార్థనా పాటలు ఈ విధంగా పోవడం భక్తి అని అనుకుంటాం. నిజమే, అది భక్తే, అది ఉండాల్సిందే, మళ్ళీ ఉండకూడదని కాదు. అది మేలే, అది దేవుని వాక్యమే. అయితే ప్రాముఖ్యంగా ఏంటంటే దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవడమే భక్తి. ఇంకట్లయితే మనం ఏ విధంగా నడుచుకోవాలో అన్ని విషయాలు కూడా దేవుడు వాక్యంలో చెప్తున్నాడు. అంతే కదా? సపోజుకు ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం ఏమన్నా రాయబడిందంటే, కొలస్సై పత్రిక 3వ అధ్యాయానికి రండి. కొలస్సై పత్రిక 3వ అధ్యాయము వచనం 8వ వచనం చదువుకుందామయ్యా. కొలస్సై పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ దేవుడు ఏం చెప్తున్నాడు? విసర్జించండి అంటున్నాడు. ఏమేమి విసర్జించాలంట? ఏమేమి విసర్జించాలన్నాడు? ఇప్పుడైతే మీరు కోపం విసర్జించండి అంటున్నాడు. మనం దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవాలంటే ఏం చేయాలా? కోపాన్ని విడిచిపెట్టాలా. విడిచిపెట్టడమే భక్తి. విడిచిపెట్టకపోతే భక్తిహీనత. అంతేంగా, ఏం లేదండి ఇవన్నీ. ప్రియులారా, దేవుని వాక్యమును అనుసరించి నడవని వారే భక్తిహీనులు కదా. అట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? చిన్న విషయాలే, పెద్ద విషయాలు కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కోపము, ఆగ్రహము విడిచిపెట్టండి అని చెప్తున్నాడు. మరి దేవుని మాట వినాలంటే మనం ఏం చేయాలి? కోపాన్ని విడిచిపెట్టాల్సిందే,
ఆగ్రహము విడిచిపెట్టాల్సిందే. ఎందుకంటే మనమెవరం? విశ్వాసులం. మనమెవరం? దేవుని పిల్లలం. తర్వాత ఏమన్నాడు? దుష్టత్వం అన్నాడు. దుష్టత్వం అంటే ఇది చెడుతనం. తర్వాత దూషణ అన్నాడు. విశ్వాసులమైన మనము ఇతరులను దూషించడం ఏం చేయాలి? విసర్జించాలి. అంతేంగా దేవుడు ఇతరులను దూషించవద్దు అంటున్నాడు. ఆ మాటకు లోబడి దూషించడం మానుకుంటే భక్తులమవుతాం. అంతే కదా. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్పినా కానీ నేను దూషించేది అంటే అదే భక్తిహీనత అంటే. అంతే ప్రియులారా, చిన్న విషయాలే. ఇక మీరే స్టడీ చేయండి ఇంకా దేవుడు ఎన్ని విషయాలు చెప్తున్నాడో. తర్వాత ఏమన్నాడు? మీ నోట బూతులు, మీ నోట బూతులు అన్నాడు. విశ్వాసులమైన మనం మన నోట బూతులు రాకుండా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అది దేవుడు చెప్పే మాట. మీ నోట బూతులను వీటిని విసర్జించండి అన్నాడు. ఇంకా దేవుడు చెప్పినట్టే కదా అది. మనం ఏం చేయాలా? భక్తి గలవారము కావాలంటే ఏం చేయాలా? బూతులు విడిచిపెట్టాలా. విడిచిపెట్టినప్పుడే వాక్యమును అనుసరించి నడుచుకున్నట్లు. అంతే కదా. దేవుడు బూతులు విసర్జించండి అని చెప్పినా కానీ కోపం వచ్చినప్పుడు, ఆగ్రహం వచ్చినప్పుడు నోటి నిండా బూతులు వస్తే భక్తులమవుతామా? భక్తిహీనులమవుతామా? అంతే. చిన్న విషయాలే ఇవి, చిన్న విషయాలేనండి. ఇంత చిన్న విషయాలలోనే దేవుని ఆశీర్వాదం దాగి ఉంది. నేను టూకీగా ఈ మాట జ్ఞాపకం చేసిన. ఇక మీరే స్టడీ చేయండి దేవుడు ఎన్ని విషయాలు చెప్తున్నాడో. ఇంకా ఎన్నెన్ని విషయాలలో దేవుని మాటకు మనం లోబడాలనో ఇంకా ఆలోచన చేయండి, స్టడీ చేయండి. మంచిది ప్రియులారా. భక్తి కలిగి జీవించడం వలన విశ్వాసులమైన మనకు మేళ్ళు ఉన్నాయి. మొదట దేవుడు మేలు చేస్తాడు భక్తి కలిగి జీవించే వారికి, అంటే దేవుని వాక్య ప్రకారంగా నడుచుకునే వారికి దేవుడు మేలు చేస్తాడు. రెండవది, అట్టివారిని దేవుడు విడవడు, వారు ఎన్నటికి కాపాడబడతారు. మూడవదిగా ఆయన చెప్పాడు ప్రియులారా, శుభం కలుగుతుందండి. మూడవదిగా దేవుని మాటకు లోబడి జీవించడం వలన దేవుని శుభాన్ని పొందుతాం. మనం తన భక్తులకు శుభవచనం సెలవిచ్చును అన్నాడు. నాలుగవదిగా శోధనల నుండి తప్పించబడతాం. ఈ ఆశీర్వాదాలకు అన్నిటికీ మూల కారణం ఒకటి. అది ఏంది? దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవడం. అదే భక్తి. అట్టి భక్తులకు దేవుడు తన దీవెనలను దాచి ఉంచాడు. ప్రభు మన కొరకు ఈ వాక్య తలంపులు దీవించునుగాక. ప్రియులారా, మరొక విషయాన్ని మనం గమనిస్తే, భక్తిహీనుల మీదికి దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది అని వ్రాయబడింది. అవునండి, దేవుని వాక్యమునకు లోబడని వారి మీదికి దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. ఈ మాట రోమపత్రిక 2వ అధ్యాయం 8-7 వచనాల్లో ఉంటుంది. అట్లయితే ప్రియులారా, దేవుడు మానవులను భక్తిహీనత నుండి విడిపించి రాబో దైవజ్ఞత నుండి తప్పించి రక్షించుట కొరకు 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అన్న పేరున ఈ భూలోకంలో జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. 33.5 సంవత్సరాల యుక్త వయసులో ఆ యేసుక్రీస్తు ప్రభు మనందరి పాప పరిహారము కొరకు, అంటే సర్వ మానవాళి పాప పరిహారం కొరకు కలవరి శిలవలో రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి పాప క్షమాపణ కలుగుతుంది, ఆత్మ రక్షణ కలుగుతుంది. అందును బట్టి రాబోయే దైవోగ్రత నుండి మనుషులు తప్పించబడతారు. అవును ప్రియులారా, ఎవరైతే యేసు ప్రభును నమ్ముకుంటారో వారికి పాప క్షమాపణ కలుగుతుంది, పరిశుద్ధులవుతారు. దేవుని ఉగ్రతకు అనగా ఆరని అగ్నికి వెళ్లకుండా రక్షణ పొందుతారు.
కాబట్టి రాబోయే ఆ దైవోగ్రత తప్పించుకోవాలి అంటే దేవుని యొక్క రక్షణ సువార్తకు లోబడి యేసు ప్రభును నమ్ముకొని ఆయన ద్వారా పాప క్షమాపణ పొందుకొని పరిశుద్ధులు కావాలి. అలాగా యేసు ప్రభును నమ్ముకున్న వారు దేవుని వాక్యానికి లోబడిన వారైతారు, ఆయన యందు భక్తి గల వారైతారు, రాబోయే దైవోగ్రత నుండి రక్షించబడతారు. కాబట్టి ఈ కూడికలో ఇంకా ఎవరైనా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు ఉన్నట్లయితే యేసు ప్రభువును నమ్ముకొని దేవుని వాక్యమునకు లోబడి దేవుని వాక్య ప్రకారంగా నడుచుకొని భక్తులై రాబోయే దైవోగ్రతను ఆరని అగ్నిగుండాన్ని తప్పించుకోవాలని దేవుడు తన వాక్యం చేత మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మన కొరకు ఈ వాక్య తలంపులు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రియమైన పెద్దలారా, సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం గమనించాం. విశ్వాసులమైన మనము భక్తిహీనతను విసర్జించాలి అని వాక్యం ద్వారా దేవుడు మనకు చెప్తున్నాడు. విశ్వాసులమైన మనము భక్తిలో బ్రతకాలి అని వాక్యం ద్వారా దేవుడు మనకు చెబుతున్నాడు. భక్తి అంటే ఏమిటిదో దేవుని వాక్యములో మనం గమనించాం. భక్తి అనగా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా, దేవుని వాక్యాన్ని తిరస్కరించకుండా, దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవడమే భక్తి. అందును బట్టి దీవెన ఉన్నది. దేవుడు భక్తిని గురించి తేటగా సూటిగా మనతో మాట్లాడుతూ ఉండగా మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసుకొని ఏ ఏ విషయాలలో దేవుని వాక్యమునకు లోబడకుండా ఆయన ఎదుట మనము భక్తిగా లేమో ఆ సంగతులు తెలుసుకొని దేవుని ఎదుట ఒప్పుకొని, అలాగా కాకుండా దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుంటూ భక్తి కలిగి దేవుని దీవెన పొందుదాం. మంచిది ప్రియులారా, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు నీ పాద సన్నిధిలో ఉన్న నీ బిడలమైన మమ్మను కరుణించి నీ వాక్యం ద్వారా భక్తిని గురించి మాతో మాట్లాడావు. స్తోత్రములు. నీ వాక్యమును అనుసరించి నడుచుకోవడమే భక్తి అని 119వ కీర్తన 53వ చరణము ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రములు. ప్రభువా, అలాగ ఈ లోకములో నీ వాక్య ప్రకారంగా మేము నడుచుకుంటూ భక్తి కలిగి జీవిస్తూ నీ దీవెన పొందుటకు నీ కృపలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయి తండ్రి. భక్తిహీనతను విసర్జించండి అన్నావు. స్తోత్రములు. నీ వాక్యమునకు లోబడి జీవిస్తూ భక్తిహీనతను విసర్జించే భాగ్యం నీ బిడలమైన మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయి ప్రభువా. మెట్టుకు ప్రియ తండ్రి, ఈ కూడికకు చేరి వచ్చిన పెద్దలు, పరిశుద్ధులు, దైవ సేవకులు, మీ బిడల కుటుంబాలన్నింటినీ కూడా నిండారులుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయి తండ్రి. గోత్రమందినిలో మీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న జీవము గల మీ సంఘములో మీ పక్షాన, మీ నామమున, మీ మహిమగల పరిచర్య నిమిత్తమై బహుగా ప్రయాసపడుతున్న పెద్దలను, బాధ్యత గల వారిని, దైవ సేవకులను, పరిశుద్ధులందరినీ కూడా నిండారులుగా దీవించుమని ఈ సమయమందు నీ బిడ్డలమైన మేమును చెదరి వెళ్తుండగా వెలుచున్న మాతో, నిలిచి ఉన్న మందిరముతో, జీవము గల నీ సంఘముతో నీ కృపాక్షేమమును సమృద్ధిగా కలిగించుమని నీ ప్రేమైన కుమారుడు, మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించుకొని ప్రార్థించుకొని అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అయ్యా వందనాలు.